నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. సంక్రాంతి సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో మొక్కులు చెల్లించుకున్నారు. ధనుర్మాసం సందర్భంగా గోదా అండాలమ్మవారి మంగళ శాసనాలు సమర్పించారు. శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచి ఆలయ పరిసరాలు మాడవీధులు భక్తులతో కిక్కిరిశాయి. తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 12న EOSN-1 ఉపగ్రహాన్ని గగనతలంలోకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు ఇస్రో చైర్మన్ నారాయణన్ను వేద పండితులు ఆశీర్వదించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సింహాచల అప్పన్న పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువుదీర్చారు. మేళతాళాలు, చిడతలు, కోలాటం, భక్తి కీర్తనల నడుమ నిర్వహించిన ఊరేగింపు నేత్రపర్వమైంది. ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా అప్పన్నలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మొదలవలసలోని శ్రీ వైభవ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారి సమక్షంలో తిరుప్పావై గోష్ఠి నిర్వహించారు. మరోవైపు ఫరీద్పేటలో స్వామివారికి నిర్వహించిన మేలుకొల్పు వేడుక నేత్రపర్వమైంది. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించారు. కడప జిల్లా వేంపల్లిలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామివారు గజలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు హరిప్రవీణ్ నేతృత్వంలో శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామివారికి ప్రాతకాల ఆరాధన, సహస్రనామార్చన, పలు హారతులు సమర్పించారు. కర్ణాటక నుంచి తెప్పించిన గజమాలలు, తామర పుష్పాలతో స్వామివారిని గజలక్ష్మిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళా భక్తులు సామూహిక లక్షార్చన నిర్వహించారు.
కాళేశ్వరంలో లక్ష తులసి దళ పూజ ఘనంగా జరిగింది. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లను లక్ష తులసి దళాలతో అర్చన, విశేష పూజలు నిర్వహించారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రవిప్రసాద్ రాజు భాగవతార్ హరికథ, మోహన్ కుమార్ సంగీత కచేరీ, శశిధర శర్మ రఘు బృంద భక్తి సంగీతం ఆకట్టుకున్నాయి. డాక్టర్ శూలపాణి నటించిన భక్తపోతన నాటకం, నాగరాణి భాగవతారిని హరికథ సభికులను అలరింపజేశాయి. కళాకారులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి బహుమతులను అందజేశారు. కడియాల దానా చూడవే ఇటు చూడవే పెట్టే అవకాశమైనా మీకు లేకుండా అయిపోయిందండి. వచ్చేదాకా సాగుతుంది అనుకున్నారా అండి? ఇంతలో ఎంత ఘోరం జరిగిపోయింది నడుమమ్మ. బాలకుడై క్షణంబు జీర్ణాలసగాత్రుడై నటుని ఎట్లు తుదిన్నరు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. భాగవత సిద్ధి వినాయక బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ అభయ వీరాంజనేయ సహిత శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భూవరాహ హోమయజ్ఞం కొనసాగుతోంది. విశేష పూజల అనంతరం స్వామివారిని పరమపదనాథునిగా అలంకరించారు. స్వామివారిని 126 స్వర్ణ పుష్పాలతో అర్చించారు. బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని పలు రకాల ఫలాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీశైలంలో ఫిబ్రవరి 8 నుండి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై నంద్యాల, ప్రకాశం, నాగర్ కర్నూలు జిల్లాల అధికారులతో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ భద్రత, దర్శనం, ట్రాఫిక్, పార్కింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యంపై అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ సునీల్ రైనా, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని హనుమాన్ దీక్షాపీఠంలో పంచాహ్నిక పంచకుండాత్మక శ్రీ లక్ష్మీనరసింహ చతుర్వేద మహాయజ్ఞం ఘనంగా కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. పీఠంలోని యాగశాలలో వేద మంత్రోచ్చారణల నడుమ హోమం చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
హిందూపురం జిల్లా లేపాక్షిలోని శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో హుండీలను లెక్కించారు. 7 నెలలకు గాను 8,16,000 పైబడి రాబడి వచ్చింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కానుకల లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగింది. లెక్కింపు ప్రక్రియలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రమానందమూర్తి తదితరులు పాల్గొన్నారు. మేడారం మహాజాతర సమీపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇప్పటికే అక్కడికి తరలి వస్తుండటంతో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసిన మేడారం వేరు, ఇక నుండి చూడబోయే మేడారం వేరు. గోత్రం చెడకుండా, గొట్టు మారకుండా, కట్టు చెదరకుండా, కథ విడవకుండా పునర్నిర్మాణం జరుగుతోంది. వందల ఏళ్ల నాటి చరిత్రను శిల్పాల రూపంలో నిక్షిప్తం చేసే మహాయజ్ఞం నిర్విరామంగా కొనసాగుతోంది. మేడారం సమ్మక్క సారలమ్మలను ఒక్కసారి దర్శించుకుంటేనే జన్మ తరించింది అని భావించే భక్తులు కోట్లాది మంది. మరి ఆ తల్లులు కొలువైన గద్దెల ప్రాంగణాల్లో వందల ఏళ్లు నిలిచిపోయే సరికొత్త శిల్పకళ అందాలను చెక్కే సేవలో పాల్గొనే అవకాశం లభిస్తే అంతకంటే మహద్భాగ్యం ఉంటుందా? ఆ మహద్భాగ్యాన్నే దక్కించుకున్నారు ఆధునిక శిల్ప కళాకారులు. జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుండగా ఆలోపే ఆ తల్లుల ప్రాంగణాలకు సరికొత్త రూపు ఇచ్చేందుకు వందలాది మంది కళాకారులు అహర్నిశలు శ్రమించారు. కోయ గిరిజనుల ఉనికి కోసం పోరాడి వీరమరణం పొందిన సమ్మక్క సారలమ్మల జాతర ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. గొప్ప చరిత్ర, ఆత్మగౌరవ పోరాటం, శౌర్యం, త్యాగం, ధైర్యం ఆ వంశంతో ముడిపడి ఉన్నాయి. వాటన్నిటితో పాటు వారి చరిత్రతో ముడిపడిన ఇతర అంశాల ఆధారంగా కళాకారులు అద్భుతమైన శిల్పాలకు ప్రాణం పోస్తున్నారు. భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇదే. అందుకే మేడారం రూపురేఖలను మార్చాలని నిర్ణయించి పునరుద్ధరణ పనులను చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. జాతర జరిగే ప్రతిసారి చేసే తాత్కాలిక పనులకు స్వస్తి పలికే మరో 100 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా పనులు చేపట్టారు. గ్రైనేట్తో గద్దెలు, వాటి చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలు, శిల్పాలను ఏర్పాటు చేయాలని భావించింది. పనులను గతేడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి పనుల కోసం 251 కోట్లను కేటాయించగా ఇందులో గద్దెల విస్తరణ కోసం 101 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంత గొప్పగా చేపట్టిన పనులను ఇంకొంచెం ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మేడారంలో గద్దెలు, ఆలయ నిర్మాణానికి కావాల్సిన శాండ్ స్టోన్, గ్రైనేట్ రాళ్లను రాయిచోటి, జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. వీటిలో ఒక్కో దాని బరువు 100 టన్నులకు పైగా ఉంటుంది. వీటిపై గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మలను శిల్పులు చెక్కారు. ఏకశిల శిల్పాన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ మేడారం తరలించారు. చారిత్రక కట్టడాల తరహాలో రాతి గోడలతో ప్రాకారం పునర్నిర్మించారు. వీటి మధ్య 8 స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. 40 అడుగులతో 3, 30 అడుగులతో 5 గోడలు ఉంటాయి. గద్దెల ప్రాంగణానికి ఎదురుగా కొంత దూరంలో 50 అడుగులతో ప్రధాన ద్వారం ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో పునర్నిర్మించారు. పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మార్చారు. ఈ ఏర్పాటు భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేందుకు వీలుంది. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు ఉంటాయి. దాని మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఇదంతా ఆదివాసీ ఆచారం ప్రకారమే. అందర్నీ అడిగే మార్పులు చేశామని మేడారం పూజారులు చెబుతున్నారు. ఇప్పుడు అన్ని గద్దెలను ఒకేసారి తాకే అవకాశం ఉందని అంటున్నారు. ఉపయోగం అంటే భక్తులకు అనుకూలంగా అన్ని గద్దెలను టచ్ చేసే అవకాశం ఉన్నది. ఇంతకుముందు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సమ్మక్క ప్లేస్కే రావటం జరిగేది. భక్తులు కొద్దిగా ఇబ్బందులు పడేది, తొక్కిసలాటేది, అట్లా చాలా ఇబ్బందిగా ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పూజారుల మందిరం కూర్చొని దాన్ని నిర్ణయించిన తర్వాతనే మేము
ఒక అడిగేసి అందరికీ మంచి జరుగుతుంది కదా, మనం ఇక్కడికి తీసి గోడ అవతల ఎటు పెడతలేము కదా అనే దృష్టితోటి మేము అందరం ఆలోచన చేసి పూజారం ఏకీభవిస్తే ఆ నిర్ణయం తీసుకున్నాం. కోయల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా సమ్మక్క సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిల్పులు రాళ్లకు ప్రాణం పోస్తున్నారు. కోయల దగ్గర దొరికిన 930 ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా 7000 శిల్పాలు, చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్షాదులకు అందమైన రూపునిచ్చారు. కోయల జీవన శైలి, ఆచార సంప్రదాయాలు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్య చంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డు, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. వీటికి తోడు సమ్మక్క సారలమ్మ వంశానికి చెందిన సుమారు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వారి చరిత్రను భావితరాలు తెలుసుకునే వీలు కలుగుతుంది. గద్దెల ముందు తెల్లని గ్రైనైట్ స్తంభాలతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ద్వారం ఎత్తు 25 అడుగులు కాగా 5 అడుగుల వెడల్పుతో 2 వైపులా 2 నిలువు స్తంభాలు, వాటిపై 80 అడుగుల పొడవైన అడ్డు స్తంభం, దానిమీద 60 అడుగుల పొడవైన మరో అడ్డు స్తంభం ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు గద్దెల చుట్టూ 25 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుతో 8 స్తంభాలను నిలిపారు. వీటిపై సమ్మక్క సారక్కలు సహా 3, 4, 5, 6, 7 గొట్టు గోత్రాలను బొమ్మలుగా చెక్కారు. గద్దెల చుట్టూ బయటివైపు శిలలపై ఆదివాసీ జీవన విధానం, వారి దేవతల బొమ్మలు, ఇంకా 750 కోయ ఇంటి పేర్లకు సంబంధించిన జీవన చిత్రాలు చెక్కారు. మేడారంలో ప్రధాన ద్వారం ఎడమవైపు నిలువు పిల్లర్ కింది భాగంలో ఎడమవైపు పిల్లర్ పూర్తిగా 3వ గొట్టు సారక్క వంశవృక్షం సహా వడ్డే, సిద్ధబోయిన, కొక్కెర వంశవృక్షాలను తెలుపుతుంది. గోవిందరాజుల ప్రధాన గద్దెలపై తిరుపతి వెంకన్న నామాలు, శంఖు, స్వస్తిక్ వంటి చిత్రాలు ఉండగా పలుచోట్ల శివలింగాలు సైతం చెక్కారు. కోయ వంశీకుల్లో గోవిందరాజులు బెరంబోయిన రాజు కాలాల్లో ప్రకృతికి శక్తిగా వెంకన్నను, శివుణ్ణి ఆరాధించినట్లు ఆదివాసీ మూలాలపై పరిశోధనలు చేసిన చిత్రకారులు చెబుతున్నారు. సమ్మక్క తల్లి కొలువుండే చిలకలగుట్ట వైపు నిర్మించిన స్వాగత తోరణం, దానిపై చెక్కిన 59 బొమ్మలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో సమ్మక్క వంశీయుల మూలాలు, కోయల సంస్కృతి సాంప్రదాయాలు, వారు దైవంగా కొలిచే పక్షులు, జంతువులకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో పాల్గొన్నారు. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సోమనాథ్ చేరుకున్నారు. సోమనాథ్ ఆలయంపై మహమ్మద్ గజనీ దాడి చేసి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. भारत माता के करोड़ों संतानों का अजय स्वाभिमान है श्री सोमनाथ महादेव की पावन धरती। वर्ष 1026 से सोमनाथ का विध्वंस करने की कुटिल कोशिशें बार बार हुई, लेकिन ये विध्वंस की नहीं 1000 साल की अटूट आस्था की गाथा है। अनगिनत सनातनियों ने सर्वोच्च बलिदान दिया। उसी सनातनी शौर्य के 1000 वर्षों का महापर्व है सोमनाथ स्वाभिमान पर्व। ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నుంచి ఆలయంలో కొనసాగుతున్న ఓంకార మంత్రోచ్చారణలో పాల్గొన్నారు.
సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడులపైన, ఆలయ పునరుద్ధరణపైన ఏర్పాటు చేసిన డ్రోన్ ప్రదర్శనను తిలకించి హర్షం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రముఖ భక్తి సంస్కరణవాది, ఉత్తర భారతదేశంలో రామానంద సంప్రదాయాన్ని పునరుద్ధరించిన శ్రీ రామానందాచార్య భగవాన్ 176వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. పాలి, రిషికేశ్, టంకారాల్లో 726వ జయంతి వేడుకలు, శోభాయాత్రలు, భజనలు, ధర్మసభలతో సాగాయి. ప్రయాగ్రాజ్లో జరిగిన శ్రీ రామానందాచార్య భగవాన్ జయంతి ఉత్సవాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దాస్తో పాటు పలువురు స్వామీజీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ శ్రీ రామానందాచార్య భగవాన్ భక్తి, జ్ఞానం, సామాజిక సమానత్వంపై దృష్టి సారించిన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు అని అభివర్ణించారు. भक्ति के शिरोमणि के रूप में भगवान रामानंदाचार्य के प्रकट होने की पावन धरती के गौरव को अपने साथ जोड़ा है। 12 शिष्य भगवान रामानंदाचार्य जी ने उस समय के समाज को जोड़ने के लिए बनाया और मैं सचमुच आज भी देखता हूं, हमारे रामानंद परंपरा से निकली हुई अलग अलग धाराएं समाज को जोड़ने का अद्भुत कार्य करती हैं। अभी जगतगुरु रामानंदाचार्य जी कह रहे थे, मैं देखता हूं ऐसे गांव-गांव में जाता हूं, जब मैं रविदासी संप्रदाय से जुड़े हुए संतों की साधना को देखता हूं, इस मंच पर आज ये सभी द्वादश परंपरा के संत जन यहाँ पर उपस्थित हैं। इस पंडाल में भी हजारों की संख्या में संतों की उपस्थिति रामानंद परंपरा की अलग अलग धाराओं से, कबीर पंथी भी है, रविदासी परंपरा से भी है, श्री पीपा जी की परंपरा से भी है, अलग अलग परंपरा से जुड़े हुए सभी पूज्य संतों की उपस्थिति इस सनातन धर्म की उस एकता का उद्घोष कर रहा है जो आज की आवश्यकता है। ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.